వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. అయ్య గారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలు. నా పేరు ప్రసన్న, మాది పెసలదిన్నె గ్రామము. నా కూతురు 3 ఏళ్ళ. నాకు ఇప్పటికైనా ఆరోగ్యం బాగాలేదు. ఇంకా బాగాలేకుంటే మన 4 రోజులు బాత్రూమ్ కూర్చోక కడుపు అనేది ఉబ్బరమై ఆ పాప చాలా 4 పెట్టుకుంది. ఎంత మందులు పోసినా కానీ అట్లే ఏడుస్తూనే ఉంది. నేను అప్పుడు 1 గంటప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ఏడుచుకున్నాను. నోట్లోకి అంత కడుపుకి అంత పట్టేస్తే తెల్లకల్లా నా కూతురు బాత్రూమ్ కూర్చొని చాలా బాగైంది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. నా పేరు సునంద, టీఎస్ కులూరు. సాక్ష్యం ఏమనగా, మొన్న స్వస్థత అభిషేక ప్రార్థన పండుగప్పుడు ఇక్కడ పని చేసి వెళ్తుండగా బాబుకి కుక్కు గరిచిందనమాట. చాలా భయాలు చెప్పినారనమాట. చాలా జాగ్రత్త చూసుకో పిల్లోని, అది ఇదని భయం చెప్తూ ఉంటారు. నేను ఏసు రక్తం వేసి తండ్రి బాబుకి ఏం కాకుండా అయితే నీ శాలలో సాక్ష్యం ఇస్తాను అని అనుకున్నాను. బాబుకి ఆరోగ్యంగా ఉంది. అదేవిధంగా మరొక సాక్ష్యం ఏమంటే, ఇంతకుముందే నేను అమ్మగారిని కలిశానమాట. ఆ సాక్ష్యాన్ని నేను పంచుకోనందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. అందువల్ల ఈరోజు నేను ఆ సాక్ష్యాన్ని, తండ్రి తప్పైంది తండ్రి, నేను ఆ సాక్ష్యాన్ని చెప్తానని ఈరోజు సాక్ష్యాన్ని నేను మీ మధ్యన పంచుకుంటున్నాను. చెల్లెలి 3వ పాప ఇంటర్మీడియట్ చదివిందనమాట. ఆ పాప ఆమె బాగా అమ్మని బాధ పెట్టడం వల్ల సెల్లులో నాకు సిలబస్ ఉందమ్మా చదవాలంటే సర్లే అని ఆమెకి సెల్ కొనిచ్చి పంపించినారు. సెల్ కొనిచ్చిన ఒక 3 monthsకి ఆమె మా మేనమామ కొడుకుతో మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. అది కనిపెట్టినాడు తమ్ముడు. ఇంక వెంటనే తీసుకొని వచ్చి అమ్మని కొంచెం ఇబ్బంది పెట్టి, అందరిలాగా పెంచలేదు, అందరినీ ప్రేయర్కి బాగా నడిపేదానివి, ఈమెని అసలు ప్రేయర్కి తీసుకోపోకుండా ఉన్నావని అమ్మని బాగా బాధ పెట్టి కొట్టేవాడనమాట. అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా అమ్మగారు అంటే, లేదు ఆమె మనసు మార్చేటట్టు ప్రార్థన చేసుకో. వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. పాప కూడా బాగా కలిసిపోయింది, మారిపోయింది. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టే వింటుంది. ఇదే నా సాక్ష్యం. ఈ సాక్ష్యం చెప్పకపోవడం వల్ల నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇది ఎలా పంచుకోవాలని నేను సతమతం అయ్యేదాన్ని. కానీ ఈరోజు ఏదైనా పర్లేదు, దేవుడు మేలు చేశాడు కదా అని ఈరోజు మీ మధ్యనే సాక్ష్యం పంచుకున్నాను. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు సజీవమ్మ, మాది ఉదయ ఊరే. నా సాక్ష్యం ఏమంటే, నాకు ఒక 6 రోజులైంది. బాగా లేచినాను, తెల్లారుజాము లేచినాను, పని చేసినాను. బాగా వంట చేసినాక నడుములు అంటే అట్లా పట్టుకున్నవి. ఇంకా ప్రార్థన తీసుకొని నేను వేసుకున్నాను. తండ్రి నీ శాలకు వచ్చి నీ సాక్ష్యం చెప్తాను, నాకు బాగా అయింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇదే నా సాక్ష్యం. ఇదే ఊరే. నా పేరు నీల. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నేను ప్రస్తుతం ఇప్పుడు మేము ఇల్లు కడుతూ ఉన్నాము. స్లాబ్ విషయము, కొన్ని విషయాల విషయము నేను అమ్మగారిని అడుగుదామని ప్రార్థించుకుందామని వచ్చినప్పుడు, అమ్మ మంగళవారం రోజు వచ్చినాము, ఏం కాదమ్మా, ఏం తొందర పెట్టుకున్నదండి, దేవుడు అద్భుతంగా స్లాబ్ విషయము అద్భుతంగా ఘనముగా నడిపిస్తారమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థించుకునండి అమ్మ అని అమ్మ చెప్పినప్పుడు, అమ్మ 5 శనివారాలు 5 ఆదివారాలు చెప్పిండారు. అదే విధముగా 19వ తారీఖు స్లాబ్ విషయము ఎంతో అద్భుతంగా జరిపించారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో కూడా పనులు చేశారు. భోజనంలో కూడా ఎలాంటి తొందరపాట్లు కూడా చేయలేదు. అందరూ శాంతి సమాధానంతోనే వాళ్ళు కడుపు నిండుగా తిని వెళ్ళినారు. దేవుడు ఇంత అద్భుతం చేసిన దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మా కొరకు అమ్మ ప్రార్థించిన అమ్మకు నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ, ఇదే నా సాక్ష్యం.